Lok Sabha elections 2024 Nalgonda Jilla, Nalgonda parliamentary constituency and also Bongir parliamentary constituency కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగాను ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగాను చేయడం జరిగింది. మనకి 1600 ఆడ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. అదేవిధంగా 172 రూట్స్ ఉన్నాయి. ఈచ్ రూట్ నాట్ మోర్ దెన్ 12 పోలింగ్ స్టేషన్స్ ఉండే విధంగా డిజైన్ చేయబడింది. సో ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అట్లీస్ట్ 1 పోలీస్ ఆఫీసర్ ఉంటారు. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 186 ఉన్నాయి. అండ్ ఎవ్రీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ వద్ద కంపల్సరీగా ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే ఆర్మ్డ్ ఆఫీసర్స్ హూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ వారిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈవీఎంస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో కానివ్వండి, లేకపోతే కౌంటింగ్ సెంటర్ ఆర్ ఫైనల్ రిసెప్షన్ సెంటర్లో కానీ ఈ ప్లేసెస్లో అంతా కూడా సెంట్రల్ ఫోర్సెస్తో పాటు 3 లేయర్డ్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ దెన్ 3000 సిబ్బందితో 3000 విచ్ ఇంక్లూడ్స్ మన డిస్ట్రిక్ట్ సిబ్బంది అండ్ ఆల్సో బయట వారు యూటిలైజింగ్ ది సర్వీసెస్ ఆఫ్ 3000 సిబ్బంది మనము ఈ ఎలక్షన్స్ చాలా స్మూత్గా జరిగి ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఓటింగ్ హక్కుని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ అవర్ ఫోర్స్ బట్ దేర్ ఆర్ అదర్ సిస్టమ్స్ వేర్ free and fair election is being ensured by coordination with other departments, like there is webcasting in all places, in most places, and షాడో ఏరియాస్ కొన్ని ఉన్నాయి ఎక్కడైతే మొబైల్ నెట్వర్క్ రాదు అలాంటి ప్లేసెస్లో కూడా మేము రిపీటర్స్ పెట్టి పోలీస్ కమ్యూనికేషన్ మటుకు కంపల్సరీగా ఉండే విధంగా బిహెచ్ఎఫ్ సెట్ ద్వారా కమ్యూనికేషన్ సిస్టమ్ని సెటప్ చేశాము. సో ఎనీ పార్ట్ of the district or any polling station is connected to the headquarters by one or the other network. Critical 186 ఉన్నాయి. Pre-poll SOP ప్రకారము non-voters, non-residents ఎవరు కూడా ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉండడానికి లేదు. వాళ్ళందరూ అన్ఆథరైజ్డ్గా ఉంటే వాళ్ళని బయటికి పంపించడానికి మేము లాడ్జెస్ చెకింగ్, ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ చెకింగ్ అంతా చేపట్టాము. అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్ లిక్కర్, క్యాష్ ఆర్ ఎనీ అదర్ ఫ్రీబీస్ మూమెంట్ని అరికట్టడానికి ఎఫ్ఎస్టీస్, ఎస్ఎస్టీస్ కూడా ఇంటాక్ట్ ఉంటాయి. అండ్ ఈవెన్ చెక్ పోస్ట్ కూడా త్రూ అవుట్ ఎలక్షన్స్ టిల్ ద పోల్ ఫినిషెస్ ఇంటాక్ట్ ఉంటాయి. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఏదైనా ఇట్లాంటి ఇండ్యూస్మెంట్స్ అనేవి పబ్లిక్కి ఎరే చూపి ఓట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరైనా వాళ్ళ లొకాలిటీలో కానీ లేకపోతే ఎనీ ప్లేస్లో స్పెసిఫిక్ ఇన్పుట్ ఉంటే కంపల్సరీగా విజిల్లో కంప్లైంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. పబ్లిక్ కూడా మాకు హెల్ప్ చేయాలి in our quest and earnest efforts to conduct free and fair elections. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.